నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని కాకరకాయ కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది అర్థమవుతుందండి మీకు. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మసాలా కాకరకాయ. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడైతే నేను ఒక 1/2 కేజీ అన్ని కాకరకాయలు తీసుకొని వీటిని రింగులుగా కట్ చేశాను, రౌండ్గా కట్ చేసేసి నీటిలోని ఉప్పు పసుపు వేసి ఒక 15 నిమిషాలు అలా ఉంచేసి గట్టిగా పిండేసి వడారబెట్టాను. ఇలా వడారబెట్టుకోవాలి, గట్టిగా పిండుకొని. చేదన్నమాట లేదండి. ఈ విధంగా చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను. ఒక 5-6 పావుల ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీటిలో తీసిన కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని ఒక 50-60% ఫ్రై చేసుకోవాలి. ఇవి అప్పుడే చేదు లేకుండా ఉంటాయి ఇవి. మరి మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి. ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున చెప్తున్నానండి. మరి తప్పకుండా ఛానల్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మసాలాలు అయితే ఒక స్పూన్ అంత కొబ్బరి, 4 లవంగాలు, 3-4 వెల్లుల్లి వేసాను. తక్కువ మసాలాలతోని ప్రిపేర్ చేశాను. ఇవి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, మనకి ఈ విధంగా వేగిపోయాయి కాకరకాయలు అయితే. ఇలా వేయించుకోవాలి. మనకి వేగిపోతున్నాయి, ఒక 50% వేగిపోయాయి. ఇవి మనకి పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. 4 వెల్లుల్లి కచ్చపచ్చ దంచి అదే ఆయిల్లోని ఇప్పుడు పోపు గింజలు ఒక స్పూన్ అని వేసుకొని వెల్లుల్లి కూడా అలా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను అయితే. చూడండి, మనకి ఇవి కూడా 50-60% వేగిపోయినాయి ఉల్లిపాయలు అయితే. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసాను, ఒక స్పూన్ పసుపు వేసాను. అలా వేసుకున్న తర్వాత కలుపుకోండి. అలాగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి, లేదంటే మాడిపోతుంది ఉల్లిపాయ. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ వేయడం వల్ల ఇంకొంచెం త్వరగా వేగిపోద్ది ఉల్లిపాయ మనకి, సాల్ట్ వేసుకుంటే. కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి. తర్వాత దీనిలోని ఒక 2-3 చిన్న టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను, శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయే విధంగా ఉడికించుకుందాము. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి టమాటా తొందరగా ఉడికిపోతుంది. చూడండి, మన కాకరకాయలు ఈ విధంగా ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టాము. ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు టమాటా కూడా వేగిపోయిందండి మనకి. దీనిలో చిటికెడంత మెంతి పొడి, చిటికెడంత జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియా పొడి వేసాను. కొంచెం వేసుకోవాలి, వేసుకుంటే రుచి బాగా ఉంటుంది. ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయేలా 1 నిమిషం పాటు అలా కలుపుతూ వేయించుకుందాము. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, లవంగాలు, ఎల్లిగడ్డ పొడి ఏదైతే ఉందో ఇవంతా